నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజయితం నేను మానస ముందుగా హెడ్లైన్స్ కరోనాపై యుద్ధానికి ప్రధాని మోదీ పిలుపు మేరకు ఒకటైన యావత్ దేశం దీపాలు వెలిగించి దేశ ప్రజల్లో మనోధైర్యం నింపిన ప్రముఖులు కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టడానికి కఠిన చర్యలు తీసుకోవాలి అమలాపురంలో అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించిన మంత్రి విశ్వరూప్ నిబంధనలు పాటించకుండా రోడ్డుపై తిరుగుతున్న రాజమండ్రి జనం వాహనదారులతో గుంజీలు తీయించి గోడ కుర్చీ వేయించిన ట్రాఫిక్ డీఎస్పీ వెంకట్రావు అంగరంగ వైభవంగా వాడపల్లిలో శ్రీ వెంకటేశ్వర స్వామివారి దివ్య కళ్యాణం స్వామివారికి పట్టు వస్త్రాన్ని సమర్పించిన శాసనసభ్యులు చిల్ల జగ్గిరెడ్డి దంపతులు ఇక డీటెయిల్స్కి వెళ్తే ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న మహమ్మారి కరోనా వైరస్ ను తరిమి కొట్టేందుకు గాను యావత్ భారతదేశం కంకణం కట్టుకుంది. దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపు మేరకు ఆదివారం రాత్రి 9 గంటల నుండి 9 నిమిషాల పాటు గల్లీల నుండి ఢిల్లీలోని ప్రధానమంత్రి గుమ్మం వరకు ప్రతి ఒక్కరూ కరోనాను తరిమి కొట్టేందుకు గాను మేము సైతం అంటూ ముందుకు వచ్చి తమ ఇంట్లో దీపాలు వెలిగించారు. 2 తెలుగు రాష్ట్రాల్లో ప్రముఖులు తమ బిజీ షెడ్యూల్ను సైతం ప్రక్కకు పెట్టి దీపాలు వెలిగించి దేశ ఐక్యతను చాటుతూ కరోనా వైరస్పై యుద్ధం ప్రకటించారు. తూర్పుగోదావరి జిల్లా అమలాపురంలో రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి విశ్వరూప్ కరోనా వ్యాప్తిపై సమీక్ష సమావేశం నిర్వహించారు. సమావేశంలో కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టడానికి తీసుకోవాల్సిన చర్యలతో పాటు త్రాగునీటి కొరత లేకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో కలెక్టర్ మురళీధర్ రెడ్డి, జాయింట్ కలెక్టర్ లక్ష్మీ షాతో, రాజోల్ ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్, మమ్మిడివరం ఎమ్మెల్యే పొన్నాడ సతీష్, కొత్తపేట ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి, గన్నవరం ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబుతో పాటు జిల్లా వైద్య అధికారులు పాల్గొన్నారు. గవర్నమెంట్ హాస్పిటల్ రాజమండ్రి, జిఎస్ఎల్ హాస్పిటల్ రాజమండ్రిలో శాంపుల్ కలెక్షన్ కూడా చేయడం జరుగుతుంది. ఈ శాంపుల్ కలెక్షన్ కూడా చాలా కేర్ఫుల్ గా చేయవలసినటువంటి అవసరం ఉంది. ఆ ట్రాన్స్పోర్టింగ్ మీడియా ఇవన్నీ కూడా చాలా జాగ్రత్తతో కూడినటువంటి అంశం అది. ఇది కాకుండా 2 మొబైల్ టీమ్స్ కూడా మనం పెట్టుకోవడం జరిగింది. కొన్ని చోట్ల చిన్నపిల్లలు కానీ లేకపోతే లేడీస్ ఎక్కడైతే ఉన్నారో వాళ్ళను మూవ్మెంట్ కానీ ఇవన్నీ కూడా వాళ్ళకు హ్యాండ్ వాష్, తర్వాత సోషల్ డిస్టెన్సింగ్, ఒకవేళ వాళ్ళకి ఏదైనా ఎక్స్పోజ్ అవుతున్నారన్నప్పుడు ఫేస్ మాస్క్ వేసుకోవడం. ఇవి తప్పించి మిగతా వాళ్ళందరూ మాత్రం అనవసరంగా ఇళ్లలో నుంచి బయటకు రావద్దు, హోమ్ ఐసోలేషన్ ఉంటే. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి స్థానిక దేవీ చౌక్ వద్ద లాక్డౌన్ నేపథ్యంలో నిబంధనలు పాటించకుండా మాస్కులు లేకుండా 2 వీలర్ మీద ప్రయాణం చేస్తున్న వారిని గుంజీలు తీయించి గోడ కుర్చీ వేయించి ప్రామిస్ చేయించారు ట్రాఫిక్ డీఎస్పీ వెంకట్రావు. 2 వీలర్ మీద ఒకరు మినహాయించి 2 లేక 3 ప్రయాణం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. 1000 రూపాయల దాకా ఈ చలాన వేస్తానన్నారు. ప్రతి ఒక్కరూ 500 వాహనాలు సీజ్ చేస్తున్నారు. ఉదయం 6 గంటల నుండి 9 గంటల వరకు ఫ్యామిలీలో ఒకరికి మాత్రమే నిత్యావసర వస్తువుల కోసం బయట తిరగడానికి అవకాశం ఇస్తున్నారు. ప్రజలందరూ లాక్డౌన్ ఎడల పూర్తి అవగాహన కలిగి పోలీసులకు సహకరించాలని కోరుతున్నారు ట్రాఫిక్ డీఎస్పీ వెంకట్రావు.
ఎవరు చేస్తానప్పా ఆదేశాల ప్రకారం 6 గంటల నుంచి 10 గంటల మధ్యకాలంలో ఉదయం పూట ఒక్కరమే నగరంలో ఈ కరోనా సందర్భంగా 144 సెక్షన్ అమల్లో ఉంది. ప్రజలు ఎట్టి పరిస్థితుల్లో కూడా గుంపులుగా తిరగడానికి లేదు. ప్రతి ఒక్కరు సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి. ఆ విధంగా మా పోలీసు వారు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని ఆ విధంగా మేము శ్రమిస్తున్నాము. సోషల్ డిస్టెన్స్ ఎవ్రీవేర్, మెడికల్ షాపులో కానీ, కిరాణా షాప్ కానీ, బట్టల షాప్, మన కాయగూరల షాపులో కానీ ఎక్కడ చూసినా మేము సోషల్ డిస్టెన్స్ ఉండాలి. పేర్ షాప్స్ దీంట్లో కూడా, బ్యాంకులో కూడా ఈ సోషల్ డిస్టెన్స్ చాలా అవసరం. ఆ విధంగా మేము మెయింటైన్ చేస్తున్నాం. అదేవిధంగా ట్రాఫిక్ పరంగా మీ నగరంలో చూశారు, ప్రతి కూడల్లో కూడా ఈ బ్యారికేడ్స్ వేసి ట్రాఫిక్ నియంత్రించి మినిమం ట్రాఫిక్ని అలౌ చేస్తున్నాము. అది కూడా అత్యవసర పరిస్థితుల వాళ్ళకి మాత్రమే అలౌ చేస్తున్నాం. మిగతా వాహనాలు కూడా సీజ్ చేస్తున్నాం. ప్రతిరోజు యావరేజ్న 500 వాహనాలు రాజమండ్రి నగరంలో సీజ్ చేస్తున్నాము. 1000 కేసుల వరకు చలనాలు మేము ఇంపోజ్ చేస్తున్నాం. దాని ద్వారా ఈ యొక్క వెహికల్ మూవ్మెంట్ గణనీయంగా తగ్గింది. అయినా ఇంకా కూడా ప్రజలు సహకరించాలి. ప్రజల సహకారం లేకపోతే మేము చాలా కష్టం. దయచేసి ప్రజలు, పత్రికలు అందరూ కూడా పాల్గొని మాకు సహకరించి అందరూ కూడా ఈ మహమ్మారి, ఈ యొక్క కరోనాని ఎదిరించే శక్తి అందరం కలిస్తే తప్ప సాధించలేము. కాబట్టి అందరూ సహకారం కావాలని కోరుచున్నాము. ఇప్పుడు 2, 3 అనే పరిస్థితి, 3 గట్టి పరిస్థితులు వాహనం ఎలా చేయటం లేదు. 3కి బండి సీజ్ చేస్తాం. డబల్స్ అంటే ఆ యొక్క పరిస్థితి బట్టి, ఒక అవసరం, ఒక మనిషి జ్వరం వచ్చిందో మంది ముందు ఉంటాడు, అప్పుడు డబల్స్ అని కాదు, బండి ఒక సిచ్యువేషన్ బట్టి ఉంటుంది. అది ఇద్దరు ఎందుకంటే సింగిల్ అంటే మనం ప్రజల్ని తక్కువ మంది మూమెంట్ ఇవ్వాలి. ఆ కాన్సెప్ట్లో డబల్స్ వద్దంటున్నాం. అందువల్ల అది చూసుకొని అనవసరంగా వాళ్ళు జాయ్ రైడింగ్ కానీ, పని లేకుండా కానీ, వాళ్ళకి ఏదో సరదా కానీ, రోడ్లు ఖాళీ కొని తిరిగి వాళ్ళు చాలామంది ఆమె మనస్తత్వంగా ఉండదు. వాళ్ళ కోసం డబుల్ రైడ్ నిషేధించాము, ప్రూఫిట్ చేస్తాము. వాళ్ళకి ఫైన్లు 1000 రూపాయల వరకు ఫైన్లు వేస్తాం. ఇప్పుడు నగరంలో ఈ సోషల్ సర్వీస్ చేసే వాళ్ళకి కానీ, మెడికల్ వాళ్ళకి కానీ, అది నిత్యావసర వస్తువులకు కానీ మీ ఏ రకమైన నిబంధనలు లేవు, వాళ్ళు వెళ్ళొచ్చు. ఏదైనా జంక్షన్లో ఎవరైనా అవగాహన లేకుండా పోలీసులు వారు ఆపారు అనుకోండి, వాళ్ళు మా దృష్టిలో తీసుకొచ్చిన వెంటనే మేము అలౌ చేస్తున్నాము. వాళ్ళకి ఏ రకమైన ఫైన్, ఇన్ కేసు ఎవరు ఫైన్ వేసినా కూడా మా దృష్టిలో తీసుకొస్తే మేము డిలీట్ చేస్తాం. దానికి వాళ్ళు ప్రెస్ వాళ్ళైనా అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు, దానికి ఇబ్బంది పడే అవసరం లేదు. కేవలం మనం రిస్ట్రిక్ట్ చేయడానికి, ప్రజల మూమెంట్ తగ్గించడానికి ఈ యొక్క నిబంధనలు, ప్రజలకు ఇబ్బంది పెట్టడానికి కాదు. దయచేసి నిత్యావసర వస్తువులు, అత్యవసర సర్వీసుల వారికి ఏ రకమైన ఇబ్బంది లేదు. తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రి స్థానిక ఉమెన్స్ కాలేజ్ దగ్గర ఉన్నటువంటి అనాథ పిల్లల ఆశ్రమంలో పిల్లలకు స్థానిక శుభలేఖల కృష్ణ ఫ్రెండ్ సర్కిల్ వారు పిల్లలకు స్నాక్స్ ప్యాకెట్లు మరియు కూల్ డ్రింక్స్ అందించారు. లాక్డౌన్ ఎత్తివేసే వరకు ప్రతిరోజు అనాథ పిల్లలకు కావలసిన నిత్యావసర వస్తువులు సరఫరా చేస్తామని తెలిపారు. బెడ్షీట్స్ అన్నీ కూడా తీసుకుంటున్నారా? టైంకి వాష్ మెషిన్ రాసుకుంటున్నారా? ఇంట్లో ఉంటున్నారా? అన్నం తిన్నారు, భోజనం చేసారా లేదా అన్నారు. చేసాం సార్. ఇంకా మీరు నిజమే అబద్ధం చెప్తున్నారు, నిజం చెప్తున్నారు అడిగారు. నిజమే చెప్తున్నాను సార్. మళ్ళీ నిజమే చెప్పావా? నిజమే సార్. పేరేంటి? సాయి సార్. సాయి. అయితే మీకు ఒక ఫ్రెండ్ని తీసుకొచ్చాను ఇవాళ. ఈ అమ్మాయి పేరు యశా. మీకు హాస్టల్ పాపం చాలా ప్రేమగా స్వీట్స్ అయి పట్టుకొచ్చింది. ఏంటి ఎవరు కదా, అయితే వెళ్ళిపోమంటారా? మరి రేపు పొద్దున్న మీకు నాన్ వెజ్ ఏర్పాటు చేస్తాను. ఏంటి చికెన్ తింటారా? నీకు ఇంకా స్పెషల్ గిఫ్ట్ ఇస్తాను. ఇంకో 3 రండి అమ్మా, ఆన్లైన్ వాళ్ళు రండి. రండి, ఇంకొకరు 2.
ఒక షాట్లో వెళ్ళాలి. అయిపోయింది లేచి. మీరు ఆడాలి, ఇలా ఆడటం కాదు, పర్ఫెక్ట్గా మైండ్ పెట్టి ఆడాలి. ఇంకొకరు ఎవరు, ఇంకా ఇద్దరు ఎవరు? ఎవరికుందా మరి ఛాన్స్? ఇంకొకరు ఎవరున్నారు? పర్లేదు, అలా తిరగండి, ఆడినోళ్ళనే ఆడండి, పర్వాలేదు. వెరీ గుడ్, నువ్వు పట్టుకొచ్చామ్మా. అదృష్టమంత్రి వాళ్ళు కళ ఉంది మొహం మీద. మంచి ఉద్యోగం, మంచి జాబ్ వస్తుంది నీకు. ఇలా పట్టుకోండి. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు మెయిన్ బజార్కు నగర ప్రజానికం పోటెత్తినారు. కూరగాయలకు, నిత్యావసర సరుకుల కొనుగోలుకు ఒక్కసారిగా రోడ్డుపైకి కొనుగోలుదారులు రావడంతో రోడ్లు మొత్తం జన సమూహంగా మారిపోయింది. ఏలూరు ఫిష్ మార్కెట్ బంద్ ప్రకటించడంతో నాన్ వెజ్ కొనుగోలు కోసం మార్కెట్కి వస్తున్నారు నాన్ వెజ్ ప్రియులు. పశ్చిమ గోదావరి జిల్లా గోపాలపురంలో మందుబాబులకు మందు దొరకకపోవడంతో కళ్ళు కోసం చేయని ప్రయత్నం లేదు. గీత కార్మికుడు చెట్టు మీద నుంచి కళ్ళు దిగకుండానే కళ్ళు కోసం జనం ఎగబడుతున్నారు. మరికొద్ది రోజులు ఇలాగే లాక్డౌన్ కొనసాగితే పరిస్థితి ఎలా ఉంటుందోనని ఆశ్చర్యపోతున్నారు జనం. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి రూరల్ స్థానిక నామవరంలో రెచ్చిపోయిన ప్రజలు లాక్డౌన్ ఉన్న సెల్ఫ్ డిఫెన్స్ పాటించకుండా విచ్చలవిడిగా గుంపులుగా చికెన్ షాప్కు ఎగబడుతున్నారు. కరోనా వైరస్ నిర్మూలనకు ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకున్నా కూడా ప్రజలు మాత్రం పట్టించుకోకపోవడంతో అధికారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పశ్చిమ గోదావరి జిల్లాలో బాబు జగజీవన్ రామ్ 113వ జయంతి సందర్భంగా ఏలూరు కలెక్టరేట్ గోదావరి సమావేశ మందిరంలో బాబు జగజీవన్ రామ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు జిల్లా కలెక్టర్ రేవు ముత్యాలరాజు, జాయింట్ కలెక్టర్ కె వెంకటరమణారెడ్డి.
ఆత్మకూరు పట్టణం 13వ వార్డులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆత్మకూరు పట్టణ అధ్యక్షులు అల్లారెడ్డి ఆనంద్ రెడ్డి మరియు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు డాక్టర్ ఆదిశేషయ్య ఆధ్వర్యంలో 13వ వార్డు ఇన్ఛార్జ్ కొప్పాల వెంకటేశ్వర్లు మరియు 13వ వార్డు వైఎస్ఆర్సీపీ కౌన్సిలర్ అభ్యర్థి తోకుల తిరుపతమ్మ పేదలకు కూరగాయలు మరియు పండ్లు పంపిణీ చేశారు. రేపల్లె పోలీస్ స్టేషన్ పరిధిలో పోలీస్ సిబ్బంది వాహనాలను తనిఖీ చేసి ఎమర్జెన్సీ వాహనాలు అనుమతిస్తూ నిబంధనలకు విరుద్ధంగా రోడ్డుపై తిరుగుతున్న వాహనదారులపై కేసులు నమోదు చేశారు. రేపల్లె సీఐ మాట్లాడుతూ ప్రజలను రోడ్డుపైకి రావద్దని కఠిన చర్యలు తీసుకుంటున్నామని హెచ్చరించారు. రేపల్లె పట్టణ ప్రజలకు అదేవిధంగా రేపల్లె పట్టణంలోనికి ప్రవేశించేటువంటి చుట్టుపక్కల గ్రామాలు మండలాల ప్రజలకు విజ్ఞప్తి, ఈ రోజు నుంచి 9 గంటల వరకే టైం ఇవ్వడం అన్నది జరిగింది ప్రభుత్వం వారు. దాన్ని బట్టి 9 గంటలకి షాపులు క్లోజ్ చేయడం జరిగింది. సో మేము నిన్న నైట్ అంతా నిన్న మధ్యాహ్నం నుంచి కూడా విస్తృత ప్రచారం చేసి మున్సిపల్ డిపార్ట్మెంట్ వారు, రెవెన్యూ డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్ వారు 9 గంటల వరకే మోటార్ సైకిల్ అలౌ చేస్తారు. మ్యాక్సిమం 9:30 దాకా చూసాం. ఆ తర్వాత కూడా ఈ మోటార్ సైకిల్ అన్నీ కూడా రోడ్లు వెంబడ 9 గంటలు అయిపోయాక మెడిసిన్ తెచ్చుకోవడానికి వెళ్తారండి, రోడ్డు మీద కూరగాయలు కొనుక్కోవడానికి వెళ్ళాయండి, లేట్ అయిపోయిందని చెప్తా ఉన్నారు. రేపటి నుంచి ఎట్టి పరిస్థితుల్లో కూడా 9 అంటే 9 గంటలకి షాపులన్నీ క్లోజ్ అయిపోవాలి. అదేవిధంగా పబ్లిక్ మూవ్మెంట్ కూడా 9 గంటలకల్లా క్లోజ్ అయిపోవాలి. మ్యాక్సిమం 9:50, 9:30 దాకా చూస్తాం. ఆ తర్వాత ఏ వెహికల్ రోడ్డు మీద కనపడ్డా కూడా ఈ వెహికల్ అన్నింటినీ కూడా ఈరోజు సీజ్ చేసి కోర్టుకు పెట్టడం జరిగింది. అదేవిధంగా వచ్చిన ప్రతి వెహికల్ కూడా కోర్టులో జడ్జి గారి ముందు ఆధారపెట్టి మ్యాక్సిమం ఫైన్ అమౌంట్ కానీ లేదా జైలు శిక్ష కానీ వేయించడం అనేది జరుగుతుందని తెలియజేస్తామన్నాం. దిస్ ఈజ్ ఎ వార్నింగ్. ఇప్పుడు దాకా చెప్పాం, విన్నపాలు చెప్పాం, అభ్యర్థనలు చెప్పాం, ఇంట్లేదు కాబట్టి పబ్లిక్ కరోనా తీవ్రత చాలా ఉధృతంగా ఉన్న నేపథ్యంలో ఈ రోజు నుంచి ఒక్క వెహికల్ అనాథరైజ్డ్గా కనపడినా కూడా వెహికల్ సీజ్ చేయడం. ఏ వెహికల్ అయినా సరే, 2 వీలర్ అయినా, కార్ అయినా, ఆటో అయినా, ఏ వెహికల్ అయినా సరే అనాథరైజ్డ్గా తిరిగిందంటే మాత్రం వెహికల్ సీజ్ చేస్తామని తెలియజేస్తాం. రేపల్లె పట్టణ వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయంలో భారతదేశ తొలి దళిత ఉప ప్రధాని, మాజీ కేంద్ర మంత్రి, బహుజన బలహీన వర్గాల పెన్నిధి డాక్టర్ బాబు జగజీవన్ రావు 113వ జయంతి సందర్భంగా మూలమాలతో ఆవిష్కరించారు. మాజీ శాసనసభ్యులు దేవినేని మల్లికార్జునరావు, ఈ కార్యక్రమంలో రేపల్లె పట్టణ వైఎస్ఆర్సీపీ పట్టణ అధ్యక్షులు గడ్డం కృష్ణ తదితరులు పాల్గొన్నారు. నమస్కారం తెలియజేస్తూ, ఈ దేశంలోనే పేరెన్నగన్న డిప్యూటీ ప్రధానిగా చేసినటువంటి పూజ్య పెద్దలు దివంగత బాబు జగజీవన్ రావు గారికి అందరం కూడా జోహార్లు అర్పిస్తూ, మరి ఆయన ఎన్నో పదవులు చేశారు. చిన్న వయసులోనే మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. అలాగే రక్షణ శాఖ, అలాగే డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్గా కూడా కొంతకాలం చేశారు ఆయన. అలాంటి మహానుభావుడు దళిత వర్గాలందరికీ కూడా మేలు చేసే కార్యక్రమాలు ఎన్నో మరి అన్నీ కూడా ఆ రోజుల్లో ప్రవేశపెట్టి మరి అన్నిటికీ కూడా సహాయ సహకారాలుగా పేద ప్రజలకు అందించినటువంటి మహానుభావుడిని ఈ రోజున అందరం కూడా కలుసుకుంటున్నాం. ఆయన 112వ జయంతి సందర్భంగా మరి ఆయనకి నివాళులు అర్పిస్తూ మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మరి గౌరవ మంత్రి గారు అందరూ కూడా దూరంగా ఉన్నా కూడా ఆయన ఈ రోజున ఇక్కడ పార్టీ ఆఫీస్లో వారికి నివాళులు అర్పించమని వారికి చెప్పడం జరిగింది. అందుకని మరి ఈ కరోనా ప్రభావంలో ఉన్నంతలో కార్యకర్తలు పెద్దలందరూ కూడా వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయం చేసినందుకు కూడా అందరికీ నమస్కారం తెలియజేస్తూ, అందరూ కూడా పూజ్య పెద్దలు బాబు జగజీవన్ రావు గారు నడిపించిన బాటలో నడుస్తూ దళిత వర్గాలను అందరినీ కూడా మరి ముందుకు నడిపించే ఇదిగా అందరం కూడా సహాయ సహకారాలు కలిగి ఉండాలని కోరుకుంటూ నమస్కారం. అనంతపురం 40వ డివిజన్ నవోదయ కాలనీలో శ్రీ షిరిడి సాయి సేవా సమితి వారి ఆధ్వర్యంలో అనాథలకు ఫుడ్ ప్యాకెట్స్ అందించారు. కరోనా వైరస్ నిబంధనలతో పనులు దొరకక ఆహారానికి ఇబ్బంది పడుతున్న అనాథలకు వీరు ఆహార ప్యాకెట్స్ అందించడంతో కృతజ్ఞతలు తెలిపారు.
కింద పెట్టినలే రామున్నా ఒక నిమిషం విశాఖ మధురవాడ కొమ్మాదిలో 5 అంతస్తుల అపార్ట్మెంట్ పై నుంచి మహిళ దూకి ఆత్మహత్య చేసుకుంది. వారణాసి శారద గత సంవత్సరం అక్టోబర్ నెలలో అక్కయ్యపాలెం నుంచి మధురవాడ వచ్చి తేజ రెసిడెన్సీ 202లో నివాసం ఉంటున్నారు. ఈమెకు 2 పిల్లలున్నారు. కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం ఆమె ప్రతి చిన్న విషయానికి మానసిక ఆందోళన చెందుతుందన్నారు. సంఘటన స్థలానికి పిఎం పాలెం పోలీసులు వచ్చి కేసు దర్యాప్తు చేస్తున్నారు. తూర్పు గోదావరి జిల్లా కొత్తపేట కోనసీమ తిరుపతిగా పేరుగాంచిన వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామివారి దివ్య కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు. స్థానిక శాసనసభ్యులు చిర్ల జగ్గిరెడ్డి దంపతులు స్వామివారికి పట్టు వస్త్రాలను సమర్పించారు. ధర్మకర్తల మండలి చైర్మన్ రమేష్ రాజు, ధర్మకర్తల మండలి సభ్యులు ఆలయ కార్యనిర్వహణాధికారి సత్యనారాయణ రాజు పాల్గొన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కరోనాపై యుద్ధానికి ప్రధాని మోదీ పిలుపు మేరకు ఒకటైన యావత్ దేశం. దీపాలు వెలిగించి దేశ ప్రజల్లో మనోధైర్యం నింపిన ప్రముఖులు. కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టడానికి కఠిన చర్యలు తీసుకోవాలి. అమలాపురంలో అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించిన మంత్రి విశ్వరూప్. నిబంధనలు పాటించకుండా రోడ్డుపై తిరుగుతున్న రాజమండ్రి జనం. వాహనదారులతో గుంజీలు తీయించి గొడవ కుర్చీ వేయించిన ట్రాఫిక్ డీఎస్పీ వెంకట్రావు. అంగరంగ వైభవంగా వాడపల్లిలో శ్రీ వెంకటేశ్వర స్వామివారి దివ్య కళ్యాణం. స్వామివారికి పట్టు వస్త్రాన్ని సమర్పించిన శాసనసభ్యులు చిర్ల జగ్గిరెడ్డి దంపతులు. ఇవి బులెటిన్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నమస్కారం.